అసెంబ్లీలో సభ్యుల డిజిటల్ హాజరు నమోదుకు తాము వ్యతిరేకం కాదన్నారు ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే నిబంధన రాజ్యాంగంలో ఉంటే దానిని అమలు చేయొచ్చన్నారు. ఈ విషయంలో తమ వైపు నుంచి కామాలు ఫుల్ స్టాప్లు లేవని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. ప్రపంచంలోనే గొప్ప దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, అలాంటి దైవాన్ని నడి రోడ్డు మీదకి లాగారు చంద్రబాబు అని ఆరోపించారు బొత్స. టీటీడీ చరిత్రలో కేజీ నెయ్యి 321 రూపాయలు దాటి ఎప్పుడూ కొనలేదు. కానీ ఇప్పుడు అదే కేజీ నెయ్యి 658 రూపాయలకు ఎలా కొంటున్నారని నిలదీశారు. కడప మేయర్ హోదాలో సురేష్ కాంట్రాక్ట్ పని చేశాడని ఆయన పదవి నుంచి తప్పించారు. అయితే సీఎం చంద్రబాబు పదవిలో ఉంటూ తన సంస్థ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేయిస్తున్నారు. కడప మేయర్ను తప్పించినట్లే చంద్రబాబు నాయుడు సీఎం పదవి నుంచి తప్పుకుంటారా అని బొత్స ప్రశ్నించారు. ఆయన పదవి నుంచి తప్పుకోకపోతే ప్రతిపక్షంగా తాము ఊరుకుంటామా అని చిట్చాట్లో చెప్పుకొచ్చారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అసెంబ్లీలో సభ్యుల డిజిటల్ హాజరు నమోదుకు తాము వ్యతిరేకం కాదన్నారు ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే నిబంధన రాజ్యాంగంలో ఉంటే దానిని అమలు చేయొచ్చన్నారు. ఈ విషయంలో తమ వైపు నుంచి కామాలు ఫుల్ స్టాప్లు లేవని స్పష్టం చేశారు బొత్స. ప్రపంచంలోనే గొప్ప దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, అలాంటి దైవాన్ని నడి రోడ్డు మీదకి లాగారు చంద్రబాబు అని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. టీటీడీ చరిత్రలో కేజీ నెయ్యి 321 రూపాయలు దాటి ఎప్పుడూ కొనలేదు. కానీ ఇప్పుడు అదే కేజీ నెయ్యి 658 రూపాయలకు ఎలా కొంటున్నారని నిలదీశారు. కడప మేయర్ హోదాలో సురేష్ కాంట్రాక్ట్ పని చేశాడని ఆయన పదవి నుంచి తప్పించారు. అయితే సీఎం చంద్రబాబు పదవిలో ఉంటూ తన సంస్థ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేయిస్తున్నారు. కడప మేయర్ను తప్పించినట్లే చంద్రబాబు నాయుడు సీఎం పదవి నుంచి తప్పుకుంటారా అని బొత్స ప్రశ్నించారు. ఆయన పదవి నుంచి తప్పుకోకపోతే ప్రతిపక్షంగా తాము ఊరుకుంటామా అని చిట్చాట్లో చెప్పుకొచ్చారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.